Hello kids, welcome to Shloka Mitra. Today we will learn about domestic animals అంటే పెంపుడు జంతువులు. పెంపుడు జంతువుల యొక్క ఇంగ్లీష్ నేమ్ ప్లస్ తెలుగు నేమ్ ప్లస్ వన్ ఫన్ ఫ్యాక్ట్ కూడా నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? లెట్స్ స్టార్ట్. బిఫోర్ గోయింగ్ టు వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ శ్లోక మిత్ర. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి. ఇలా చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బోల్డ్ అని విషయాలు నేర్చుకోవచ్చు. బోల్డ్ అని వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ చూడొచ్చు, నేర్చుకోవచ్చు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. గో టు వీడియో. కౌ, ఆవు. దిస్ ఈజ్ ఏ కౌ. కౌ గివ్స్ అస్ ఫ్రెష్ మిల్క్. ఆవు మనకి పాలు ఇస్తుంది. మీరు రోజు తాగుతారు కదా, పొద్దున్నే చాలా బలం వస్తుంది పాలు తాగితే. Buffalo, గేదె. This is a buffalo. Buffaloes are strong animals. Buffaloes also give us milk. కౌ మిల్క్ ఇస్తుంది కదా, అలాగే బఫెల్లో కూడా మిల్క్ ఇస్తుంది అనమాట. 2 మిల్క్స్ మనం తాగొచ్చు. సో 2 తాగితే చాలా బలం వస్తుంది. గోట్, మేక. దిస్ ఈజ్ ఎ గోట్. Goats can climb hills easily. Goats also give us milk. మేక కూడా పాలు ఇస్తుంది. మేక పాలు చాలా మంది తాగుతారు, కాకపోతే కొంచెం తక్కువ తాగుతారు అనమాట. మేక పాలు చాలా బలం, మేక పాలు కూడా. షీప్, గొర్రె. దిస్ ఈజ్ ఎ షీప్. షీప్ గివ్ అస్ వూల్. ఈ షీప్ నుంచి వచ్చే వూల్తో మనం స్వెటర్స్ తయారు చేసుకుంటాము. వింటర్లో వేసుకుంటాం కదా మనం స్వెటర్స్, వేడిగా ఉండడానికి. ఆ స్వెటర్స్ ఈ వూల్ నుంచి తయారు చేస్తారు. హార్స్, గుర్రం. దిస్ ఈజ్ ఏ హార్స్. హార్సెస్ రన్ వెరీ ఫాస్ట్. చాలా ఫాస్ట్గా పరిగెత్తుతాయి హార్సెస్. మీకులాగానే మీరు రన్నింగ్ రేస్ పెట్టి పరిగెత్తుతారు కదా, అలా. డాంకీ, గాడిద. దిస్ ఈజ్ ఎ డాంకీ. డాంకీస్ కెన్ క్యారీ హెవీ లోడ్స్. డాంకీస్ చాలా పెద్ద పెద్ద బరువులు మోసుకుంటూ వెళ్తాయి. క్యామెల్, ఒంటె. దిస్ ఈజ్ ఎ క్యామెల్. క్యామెల్ ఈజ్ కాల్డ్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్. క్యామెల్స్ ఎడారుల్లో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. డాగ్, కుక్క. దిస్ ఈజ్ ఎ డాగ్. డాగ్స్ ఆర్ లాయల్ పెట్స్. నమ్మకమైన జంతువు కుక్కని. కుక్కను అందరు ఇంట్లో పెంచుకుంటారు, చాలా ఇష్టపడతారు కుక్కను పెంచుకోవడానికి అందరూ. క్యాట్, పిల్లి. దిస్ ఈజ్ ఎ క్యాట్. క్యాట్స్ లవ్ టు డ్రింక్ మిల్క్. పాలన్నీ తాగేస్తుంది పిల్లికి. పాలంటే చాలా ఇష్టం మీకులాగానే. ర్యాబిట్, కుందేలు. దిస్ ఈజ్ ఎ ర్యాబిట్. ర్యాబిట్స్ హ్యావ్ లాంగ్ ఇయర్స్. మన బన్నీకి పెద్ద పెద్ద చెవులు ఉంటాయంట. చూసారా మీరు ఎప్పుడన్నా? వైట్గా ఉంటుంది బన్నీ. హెన్, కోడి. దిస్ ఈజ్ ఏ హెన్. హెన్స్ లే ఎగ్స్. కోడి గుడ్లు పెడుతుంది. మీరు రోజు తింటారు కదా ఎగ్, దాంట్లో కాల్షియం చాలా ఉంటుంది. రోజు డైలీ 1 ఎగ్ తినండి. రూస్టర్, కోడి పుంజు. దిస్ ఈజ్ ఏ రూస్టర్. రూస్టర్స్ క్రో లౌడ్లీ ఇన్ ద మార్నింగ్. పొద్దున్నే కోడి కూస్తుంది అనమాట. అప్పుడే మనకి మార్నింగ్ అవుతుంది. అప్పుడు మార్నింగ్ అయినప్పుడే కోడి కూస్తుంది, అప్పుడే మనం నిద్ర లేగుస్తాం. డక్, బాతు. దిస్ ఈజ్ ఎ డక్. డక్స్ కెన్ స్విమ్ వెరీ వెల్. బాతులు బాగా స్విమ్ చేస్తాయి. మీకు వచ్చే స్విమ్మింగ్? టర్కీ, టర్కీ పక్షి. దిస్ ఈజ్ ఎ టర్కీ. టర్కీస్ హ్యావ్ ఎ రెడ్ వాటల్ అండర్ దేర్ నెక్. నెక్ కింద రెడ్గా ఉంటుంది టర్కీకి. పిజియాన్, పావురం. పిజియాన్స్ కెన్ ఫైండ్ దేర్ హోమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్. పిజియాన్స్ చాలా దూరంగా ఉన్నా కూడా వాటిని ఇల్లుని గుర్తుపెట్టేస్తుంటాయి. ప్యారెట్, చిలుక.
దిస్ ఈజ్ ఎ ప్యారెట్. ప్యారెట్స్ కెన్ ఇమిటేట్ సౌండ్స్. ప్యారెట్స్ మాట్లాడుతుంటాయి, మనం ఏదంటే అది కూడా అదే అంటుంటుంది. గినియా పిగ్. గినియా పంది. దిస్ ఈజ్ ఏ గినియా పిగ్. గినియా పిగ్స్ ఆర్ జెంటిల్ పెట్స్. ఇవి చాలా తెలివిగా ఉంటాయంట. యాక్. దిస్ ఈజ్ ఏ యాక్. యాక్స్ హ్యావ్ లాంగ్ హెయిర్ టు కీప్ వార్మ్. వీటికి చాలా పొడుగ్గా ఉన్న హెయిర్ ఉంటుంది వేడిగా ఉండడానికి. మ్యూల్. కంచర గాడిద. దిస్ ఈజ్ ఏ మ్యూల్. ఏ మ్యూల్ ఈజ్ ఏ క్రాస్ బిట్వీన్ ఏ డాంకీ అండ్ ఏ హార్స్. డాంకీకి ప్లస్ హార్స్కి కలిపి పుట్టిందే ఈ మ్యూల్. ఆక్స్. ఎద్దు. దిస్ ఈజ్ అన్ ఆక్స్. ఆక్సన్ హెల్ప్ ఇన్ ఫార్మింగ్. ఇది పొలం పనులు చేయడంలో ఉపయోగపడుతుంది, సహాయం చేస్తుంది ఫార్మర్స్కి. పిగ్. పంది. దిస్ ఈజ్ ఏ పిగ్. పిగ్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ యానిమల్స్. చూసారా, పిగ్గుకు చాలా తెలివితేటలు ఉంటాయంట. క్యామెల్ కాఫ్. ఒంటె పిల్ల. దిస్ ఈజ్ ఏ క్యామెల్ కాఫ్. బేబీ క్యామెల్స్ వాక్ సూన్ ఆఫ్టర్ బర్త్. పుట్టిన వెంటనే చాలా తొందరగా నడుస్తాయి ఇవి. కాఫ్. దూడ. దిస్ ఈజ్ ఏ కాఫ్. కాఫ్స్ గ్రో ఇంటు కౌస్ ఆర్ బుల్స్. ఇవి దూడలు అన్నమాట, కౌకి బుల్స్కి పుట్టే దూడలు, చిన్న పిల్లలు. చిక్. కోడిపిల్ల. దిస్ ఈజ్ ఎ చిక్. చిక్స్ గ్రో ఫాస్ట్. ఈ కోడిపిల్లలు చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి. గూస్. పెద్ద బాతు. ఈ గూస్ని పెద్ద బాతు అంటారంట. గూస్ ఆర్ గుడ్ గర్డ్స్. ఇవి చాలా గార్డ్గా, మంచి గార్డ్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఫెర్రెట్. ఫెర్రెట్. దిస్ ఈజ్ ఎ ఫెర్రెట్. ఫెర్రెట్స్ ఆర్ క్యూరియస్ పెట్స్. ఇవి చురుకుగా ఉండే పెంపుడు జంతువు. డవ్. తెల్ల పావురం. దిస్ ఈజ్ ఎ డవ్. డవ్స్ ఆర్ సింబల్స్ ఆఫ్ పీస్. అంటే ఈ తెల్ల పావురాన్ని మన శాంతి పక్షి అని కూడా అంటారు, తెలుసు కదా మీకు. బుల్. ఎద్దు. దిస్ ఈజ్ ఎ బుల్. బుల్స్ ఆర్ స్ట్రాంగ్ మేల్ క్యాటల్. ఇవి ఎక్కువగా మన ఫార్మింగ్లో యూజ్ అవుతాయి అన్నమాట. ఆక్స్ అన్న ఎద్దే, బుల్ అన్న ఎద్దే. బుల్ అంటే మేల్ అన్నమాట. సిల్క్ వామ్. పట్టు పురుగు. దిస్ ఈజ్ ఎ సిల్క్ వామ్. సిల్క్ వామ్స్ మేక్ సిల్క్. పట్టు బట్టలు తయారు చేస్తారు దీని నుంచి వచ్చే సిల్క్తో. గ్రేట్ జాబ్ కిడ్స్, యూ లెర్న్ డొమెస్టిక్ యానిమల్స్ టుడే. ఈ వీడియో బాగా నచ్చిందా మీకు? బాగా నేర్చుకున్నారు కదా? ఇలాంటి మంచి వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ శ్లోక్ మిత్ర. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.